అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి షార్ట్ వీడియోలో దసరా ఏవి శరన్నవరాత్రుల్లో 10వ రోజు అంటే మహానవమి ఈ 2025 సంవత్సరంలో 1 అక్టోబర్ బుధవారం నాడు చేసుకోవాలి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు నీలం రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని, వడపప్పు, పానకం, గారెలు, చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారికి శంఖం పూలతోనూ సువాసనభరితమైన పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. శ్రీశైలం నవదుర్గా రూపమైతే సిద్ధదాత్రిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా చేయాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు: మహిషాసురమర్దిని స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. చేయవలసిన దానాలు: బ్రాహ్మణులకు స్వయంపాక దానాలు ఇవ్వడం మంచిది. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు మహిషంతో కలిసిన కారణంగా మహిషాసురుడు జన్మించాడు. ఇక్కడ మహిషం అంటే దున్నపోతు. అందువల్ల మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగలడు. మహిషాసురుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి మానవుల చేత, దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద కూడా దండెత్తి దేవతలందరినీ తరిమికొట్టాడు. బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ క్రోడీకరించి సుందరమైన యువతిని సమస్త శక్తివంతురాలుగా సృష్టించారు. ఆమె దుర్గాదేవి. ఆ దుర్గాదేవి మహిషుణ్ణి 9 రోజుల పాటు తీవ్రంగా పోరాడి ఈ నవమి రోజున సంహరించింది. ఎంతో బలమైన రాక్షసుణ్ణి వధించిన కారణంగా దుర్గాదేవికి మహిషాసురమర్దిని అని పేరు వచ్చింది. మహిషాసురమర్దిని అమ్మవారు ఈరోజు సింహవాహనంగా నీలిరంగు చీరలో దర్శనమిస్తారు. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులు మించిన రోజుల్లేవు. మీరు ఇంతకు ముందు రోజుల్లో అంటే దేవీ నవరాత్రుల్లో ముందు పూజ చేయకపోయినా సరే లాస్ట్ రోజు అంటే మహానవమి రోజు ఖచ్చితంగా పూజ చేసుకోండి. మహానవమి పూర్తి పూజా విధానం మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.